హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లోని కృష్ణానగర్ పార్క్. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ తుప్పలు ఎక్కువగా ఉంటాయి. తుప్పలు అంటే మీకు ఐడియా ఉంది కదా. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎంత టికెట్? ఒకరు ఎంట్రన్స్ అద్దరిపోయింది బొమ్మలతో. వెల్కమ్ టు కృష్ణానగర్ పార్క్. ఫ్రెండ్స్, లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. చూడండి, రోడ్డు నీట్గా ఉంది. రోడ్డు కూడా బాగుంది. వచ్చేదానికి జనాలు వచ్చి చూసేదానికి బాగుంది. అలాగే రోడ్డుకు సైడు చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తుప్పలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇటుపక్క చూసిన చెట్లే, ఇటుపక్క చూసిన చెట్లే బాగున్నాయి అయితే చెట్లు మాత్రం. కాస్త ముందుకెళ్తే ఇక్కడ ఇది ఒక అతను అయితే వాటర్ పడుతున్నారు ఫ్రెండ్స్. ఆ ఎదురుగా చూడండి, వాటర్ పడుతున్నారు. ప్లస్ చెట్లు కట్ చేసే వాళ్ళు కూడా అటుపక్క ఉన్నారు. వాళ్ళను చూసినాను నేను. మొత్తానికి ఈ పక్క ఇతనైతే వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుతున్నారో. డైలీ పట్టాలి, ఎందుకంటే వర్షం తక్కువ కాబట్టి. ఇంకా వీళ్ళు అదే పనిగా పార్క్ మెయింటైన్ చేసే వాళ్ళు మటుకు ఎంత పచ్చగా ఉన్నాయంటే, మెయిన్ వాటర్ బాగా ఎంత బాగా పడితే మొక్కలు అంత బాగా పచ్చగా ఉంటాయి. మొక్కలకైతే నీళ్ళు బాగా పడుతున్నారు. చెట్లు దండిగా ఉన్నాయి కాబట్టి నీళ్ళు పడితే వర్షం పడితే ఇబ్బంది లేదు. వర్షం పడుకుంటే మటుకు డైలీ నీళ్ళు పట్టాలి ఫ్రెండ్స్, లేదంటే చాలా డేంజర్. బ్రహ్మంగారి విగ్రహం ఫ్రెండ్స్ ఇది. చూడండి, అసలు నేను ఎక్కడ చూడలేదు. మామూలుగా బ్రహ్మంగారి మఠంలోనే ఉంటుంది ఇలాంటి విగ్రహం. కానీ ఇది కూడా ఇక్కడ కూడా ఇలాంటిది ఉందంటే నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. చూడండి, వచ్చిన వాళ్ళు కూర్చొని ఉండేదానికి అక్కడక్కడ కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. అంటే సీట్లు అంటే ఇవి మామూలుగా కూర్చుంటాం కదా, ఈ మామూలుగా సోఫాల మాది ఉండేవి, అలాంటివి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సరే, ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి వెళ్దాము. దేవకాంచన చెట్లు ఇవన్నీ దేవకాంచన చెట్లే. నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా. ఫ్రెండ్స్, చూశారు కదా, అటుపక్క ఒక అతను నీళ్లు పడుతున్నాడు. అలాగే ఇటుపక్క వచ్చేసి ఈ అమ్మ కూడా నీళ్లు పడుతుంది. చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లు పట్టే వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లకు నీళ్ళు ఎంత ముఖ్యమంటే నిజంగా డైలీ నీళ్లు పట్టాలి చెట్లకు, లేదంటే మటుకు చెట్లు ఇబ్బంది పడతాయి. ఎకరాలు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఈ పార్కు ఇదంతా. సరే, ఇక్కడ ఏదో ఒక చెట్టు అయితే ఉన్నట్టుంది. ఆ చెట్టు దగ్గరికి పోదాం ఇప్పుడు. ఇదో ఫ్రెండ్స్, ఇదో చెట్టు, ఇది మర్రి చెట్టు. కానీ మర్రి చెట్టు లాంటిదే, మర్రి చెట్టు అయితే కాదు ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. దీని ఊడలు మటుకు చాలా నున్నగా ఉన్నాయి. అక్కడ చూడండి,
ఆ గడ్డికి అంత స్ప్రింక్లర్ అయితే పెట్టారు. చూడు స్ప్రింక్లర్ మనం నీళ్లు పట్టాల్సిన అవసరం లేదనమాట. ఆ స్ప్రింక్లర్ మొత్తం చుట్టూ అంతా తిప్పుతా పడతాయి నీళ్ళు. ఎందుకంటే బాగా నానుతాయి అనమాట. నీళ్లు పట్టినా మంచి టైం వేస్ట్. అందుకైతే స్ప్రింక్లర్ అయితే పెట్టారు. చూడండి స్ప్రింక్లర్ ఎట్లా పారుతుందో, చుట్టూ అంతా పారుతుంది. పైపు ద్వారా వేసినారు స్ప్రింక్లరు. ఓకే, ఇక్కడ చూడండి ఈ చెట్టు మర్రి చెట్టు ఫ్రెండ్స్. ఇది మర్రి చెట్టు మాదిరి ఉంది కానీ కాదు, అలాంటిదే. వీటి ఆకులు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చిగుర్లు ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చిగుర్లు. చూడండి వీటి చిగుర్లు ఎలా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కానీ ఇవి మర్రి ఆకులు మాదిరే ఉన్నాయి కానీ కాదు, మర్రి చెట్టు మాదిరే ఉంది అయినా కూడా కాదు ఇది. చూడు ఇది ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇది చెట్టు కూడా మర్రి చెట్టు మాదిరే ఉంది. అట్లే ఊడలు ఉన్నాయి కానీ సాఫ్ట్గా ఉన్నాయి ఈ ఊడలు. ఆ చెట్టుకి ఈ చెట్టుకి చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు తాత? ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు? పెరుగుతుంటే చేస్తాంటారా? మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది పార్కు తాత? 25 ఎకరాలు ఉంది. అదే ఏంది అదంతా తిరుక్కొని వచ్చినా, ఎటు చూసినా ఇంకా చూసేంత ఉంది. ఎంతమంది పని చేస్తారు మీరు ఈ పార్కులో? చాలా మంది ఉన్నారులే. ఎంతమంది ఉన్నారు మొత్తం? 17 మంది. మీకు జీతాలా? రోజు కూలే? నెలకు? మీ ఇద్దరికి డ్యూటీనా? ఇంకా ఫ్రెండ్స్ అటు పక్క నుంచి ఈ పక్కకి అంతా తిరుక్కుని ఒక రౌండ్ అయితే వేసాను చుట్టూ. ఇక్కడ చూడండి ఇక్కడ పార్క్లో వంక కూడా ఉందన్నమాట. వంక నీళ్ళు వచ్చేదానికేమో ఇది వంక కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పైనుంచి నీళ్ళు వచ్చేదానికి ఒక దారి అనమాట అది, వంక మాదిరిగా. ప్లస్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఇటుపక్క సైడ్ వచ్చేసి దీంట్లో ఇది వాటర్ లిల్లీ మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి నీళ్ళు ఆడ వంకలో నిల్వ ఉండడం వల్ల వాటర్ లిల్లీ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం అంతా వాటర్ లిల్లీ ఫ్రెండ్స్. ఇవి అంటే తామర పువ్వు చెట్లు అనమాట. ఇదంతా అవే. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. సరే అటుపక్క నుంచి పోదాము. ఇటుపక్క ఇంకొక రోడ్డు ఉంది. ఎటు చూసినా రోడ్లే, చిన్న రోడ్లు. ఎక్కడ చూసినా చిన్న రోడ్లే ఫ్రెండ్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ పక్షుల సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. కిచకిచా 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 అని వస్తుంది పక్షుల సౌండ్ అయితే. నిజంగా రోడ్లు మటుకు చాలా బాగున్నాయి. ప్రతి చిన్న ఏరియాలు కూడా రోడ్డు ఉంది. ఇక్కడైతే చూడండి ఈ చెట్టు ఆకులన్నీ ఎండగలిపి కింద రాలిపోయింటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషను. అండ్ అలాగే నిజంగా ఈవినింగ్ అయ్యే టయానికల్లా మనకి ఇక్కడికి చాలామంది వస్తారంట. నేనైతే ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను నేను మీకు. ఈవినింగ్ అయ్యే టైంకి చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారంట ఫ్రెండ్స్ ఈ పార్కును. ఎవరి పని వాళ్ళది. అండ్ అలాగే ఎక్కువగా జంటలు అయితే వచ్చారంట ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు, వీళ్ళు పక్కన వాళ్ళని అడిగింటే మామూలుగా సరదాగా చెప్పారు. సరే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వాటర్ లిల్లీ ఫ్రెండ్స్. ఇదంతా వాటర్ లిల్లీ చూడండి ఎంత చిక్కగా ఉందో.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.